భారత్ లో క్రికెట్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి వర్ణించడం సాధ్యం కాదు. అందులోనూ ఐపీఎల్ కు ఉండే క్రేజ్ మామూలుగా ఉండదు. ఐపీఎల్ లో ఉండే అన్ని జట్లు ఒక్క లెక్క, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో లెక్క. ఐపీఎల్ అనే ఫార్మాట్ ఏర్పడి 17 ఏళ్లు గడిచిన తర్వాత 18వ సీజన్ లో ఈ జట్టు కప్పును ముద్దాడింది. ఇన్నేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు కప్పును ముద్దాడడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ నిర్వహించారు. కానీ ఆ సమయంలో ఊహించని తొక్కిసలాటలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తర్వాత నుంచి స్టేడియం కు ఎటువంటి మ్యాచ్లను నిర్వహించడానికి అనుమతి ఇవ్వబడలేదు. ఇప్పుడు ఐపీఎల్ 2026 కోసం సన్నాహాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్స్ నుంచి ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. పలు నివేదికల ప్రకారం ఐపీఎల్ 2026 నిర్వహణ నుంచి చిన్నస్వామి స్టేడియం మినహాయించవచ్చని సమాచారం. ఇటీవలి మహిళల ఓడిఐ ప్రపంచ కప్ సమయంలో కూడా ఈ స్టేడియాన్ని పట్టించుకోలేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టేడియంలో జరిగిన తొక్కిసలాట భద్రతా ప్రమాణాల గురించి ప్రశ్నలను లేవనెత్తింది. ఇది ఆర్సీబీ అభిమానులకు దెబ్బ. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నిలయంగా ఉండడమే కాకుండా బ్యాటింగ్ స్వర్గధామంగా కూడా పరిగణించబడుతుంది. అయితే ఆర్సీబీ ఐపీఎల్ 2026లో కొత్త హోమ్ గ్రౌండ్ లో ఆడుతుండవచ్చు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఆర్సీబీకి ఆకర్షణీయమైన ఆఫర్ ఇచ్చింది. ఆర్సీబీ హోమ్ మ్యాచ్లను పుణేలోని ఎంసీఏ స్టేడియంలో నిర్వహించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఈ స్టేడియం 42,000 కంటే ఎక్కువ మంది అభిమానుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో పుణే వారియర్స్, ఇండియా రైజింగ్ పుణే, సూపర్ జైంట్ వంటి ఫ్రాంచైజీలకు ఈ స్టేడియం నిలయంగా ఉంది. అయితే డిసెంబర్లో జరగనున్న వేలం తర్వాత ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ పై తుది నిర్ణయం అధికారికంగా రానున్నట్లు సమాచారం. పుణేలో ఆర్సీబీ మ్యాచ్లను నిర్వహించడానికి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా ఖరారు కాలేదు. ప్రతిదీ సరిగ్గా జరిగితే బహుశా పుణేలో ఆర్సీబీ మ్యాచ్లను నిర్వహిస్తుందని ఎంసీఏ కార్యదర్శి కమలేష్ పిసల్ తెలిపారు.